నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకీ పెంచలయ్య వైకాపాలోకి. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక. సాదరంగా ఆహ్వానించి అభినందించిన సీఎం జగన్. టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే పొత్తు కోసం వెంపర్లాట. తాడేపల్లిలో చంద్రబాబు వైఎస్ షర్మిలను విమర్శించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. గూడూరులోని 4వ వార్డులో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వివరించిన పాసల సంధ్యారాణి. మసీదుల్లో నెలకొన్న సమస్యలను వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకెళ్దాం. కోట శ్యామసుందరాపురంలో ఉన్న మసీదులో జరిగిన మసీదుల ముతవల్లి సమావేశంలో చర్చించిన ముస్లిం మత పెద్దలు. గూడూరు ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకీ పెంచలయ్య వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తన కుమార్తెలతో కలిసి అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. పార్టీలో చేరిక సమయంలో కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకీ పెంచలయ్య తన కుమార్తెల అరవింద, డాక్టర్ ఐశ్వర్యలతో కలిసి అమరావతిలో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు వైకాపాలో చేరారు. వంకీ పెంచలయ్య వారి కుమార్తెలను ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిక సమయంలో కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ వంకీ పెంచలయ్యతో కొద్దిసేపు మాట్లాడారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వంకీ పెంచలయ్యను వైకాపా అధిష్టానం ప్రకటించనుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు. వైఎస్ఆర్ జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ భద్రత పెంచుతున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా షర్మిలకు భద్రత పెంచాలని ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత పెంచుతున్నట్లు వైఎస్ఆర్ జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ గురువారం తెలిపారు. ప్రస్తుతం షర్మిలకు ఉన్న 1+1 స్థానంలో 2+2 గన్మెన్లను కేటాయించినట్లు అధికారి తెలిపారు. ఇటీవల షర్మిల తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ జిల్లాలో ఆమెకు 2+2 భద్రతను కల్పించినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది కాబట్టే పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదన్నారు. టీడీపీ వెంటిలేటర్పై ఉందని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్నే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చదువుతున్నారని సజ్జల విమర్శించారు. అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం లేదు. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ ఇంకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. ఎంతో అనుభవం గల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఎమ్మెల్యేగా స్థానికులను ఎన్నుకుంటే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని మాజీ కౌన్సిలర్ పాసం సంధ్యారాణి తెలిపారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటా ప్రచారం చేపట్టారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటా ప్రచారం చేపట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
నిరంతరం అందుబాటులో ఉండే స్థానికులను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆమె వివరించారు. ఈ ప్రభుత్వము వాళ్ళు చేయని వాటి గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ మనకు ఎవరైతే మనకు మంచిది గవర్నమెంట్ రావడం మన ఊరు బాగుపడాలన్నా మన వీధి బాగుపడాలన్నా ఎవరైతే మనకు మంచిది అని వాళ్ళకి తెలియజేస్తూ అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము చెప్తున్నాము, అసలు వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతున్నాం. ఒక్క పని చేయకుండా కనీసం చిన్న రోడ్డు కూడా చిన్న కాలువ కూడా బాగు చేయకుండా ఒక లైటు వెలిగించకుండా వాళ్ళు నీళ్లు రానియకుండా కనీసం నిత్యంగా మనకు ఉపయోగపడేటువంటి పనులు కూడా చేయకుండా ఏమని వాళ్ళు ఓటు అడుగుతారని అడుగుతున్నాము. అదేవిధంగా కరెంటు బిల్లులు ఇష్ట ప్రకారం పెంచేసేసి ఇప్పుడు అది పేదవాళ్ళ మీద పడింది. కనీసం పాపం వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లుల వల్ల ఆ పెన్షన్లు కూడా తీసేసే పరిస్థితి. 70 సంవత్సరాలు ముసలోళ్ళు మా దగ్గరకు వచ్చి ఆడస్తున్నారు. మా గత ప్రభుత్వంలో మీ హయాంలో మాకు పెన్షన్ రావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కరెంటు బిల్లుల వల్ల చిన్న వాటి వల్ల మాకు ఇవన్నీ తీసేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళ వల్లే కదా, ఈ కరెంటు బిల్లు పెరగడం వల్లే కదా ఈ పెన్షన్ అనేది తీసేయడం. ఇది ఎంతవరకు సమంజసం? ఇంకా అదేవిధంగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు సాధారణ ప్రజలు బ్రతకలేనటువంటి స్థితికి ఈరోజు వెళ్ళిపోయి ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మనం రాబోయే రోజుల్లో మనకు మంచి అనుభవం ఉన్నటువంటి బాబు గారిని జనసేన ప్రభుత్వం సహాయం జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి మనం ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఒక అనుభవంతో ఉన్నటువంటి పరిపాలనతో మన ఊరిని మన వీధిని మన రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా లోకల్గా ఉండేటువంటి వ్యక్తుల్ని గెలిపించడం వల్ల లోకల్ సమస్యలు తెలుసుకోగలుగుతాం. బయట వాళ్ళు వస్తారు పోతారు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా కనపడరు. కనీసం స్తంభాలు పోయినా ఇక్కడ లోకల్గా అన్నోళ్లే ఉండి చేయించుకోవాల్సిన పరిస్థితి, లోకల్గా వచ్చి ఏ సమస్యను పరిష్కరించే పరిస్థితి కనుక ప్రతి ఒక్కరూ గమనించి లోకల్గా ఉన్నటువంటి మీకు సునీల్ అన్న ఎప్పుడు తెలిసినటువంటి వ్యక్తి కనుక లోకల్గా ఉండేటువంటి వ్యక్తిని సమర్థిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. పడిపోయింది. అందుకు కారణం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అతను చేసిన అవినీతి అక్రమాలు, అతనికి తెలియని ఎంప్లాయ్మెంట్ విధానం కానీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఒక్కడికి జాబ్ లేదు. ఇసుక ఫ్రీ అని అన్నాడు చంద్రబాబు నాయుడు, ఇసుక ఫ్రీగా ఇచ్చాడు, ఒక్కడి ఫ్రీ ఇలా. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నేను కరెంటు బిల్లులు పూర్తిగా తగ్గిస్తాను అని అన్నాడు. కానీ 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. నాడు చంద్రబాబు నాయుడు దగ్గర ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయలు వచ్చే ఇలాంటి ఇంటికి ఈరోజు 2500 3000 వస్తుంది ఒక్కొక్క ఇంటికి కరెంటు బిల్లు. అలాగే గ్యాస్ ఆ రోజు 650 రూపాయలు ఉన్నది, ఈరోజు 1050 1100. నిత్యావసరాలు బస్సు ఛార్జీ ఆ రోజు నెల్లూరుకు 40 రూపాయలు ఉంటే ఈరోజు 65 రూపాయలు. పెట్రోలు 70 రూపాయలు ఉన్నది, ఈరోజు 110 రూపాయలు. దీనికంతటి కారణం ఈ సైకో ముఖ్యమంత్రి. ఇతని వ్యవహారం ఇతనికి తెలియక ప్రతి ఒక్కరు ఆ రోజు ఓటేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరూ మన సునీల్ అన్న గెలిపించుకొని మనం ఇక్కడ గెలిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అలాగే మన చంద్రబాబు నాయుడిని అనవసరంగా జైల్లో పెట్టాడు. ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ లేదు అని అవినీతి చేశాడు, అది ఇదని పెట్టాడు. ఒక్క గూడూరులోనే 9 కోట్ల రూపాయల విలువ చేసే స్కిల్ అభివృద్ధి అనేది అసలు ఏ కోశానా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఒక్క రూపాయి సిమెంట్ పని చేయలే, ఒక్క కాలువ తీయలే, ఒక రోడ్డు వేయలే. ఏ పని అన్నీ అధ్వానంగా తయారైనవి. మంచినీళ్ళు టయానికి రావు, వస్తే 3 రోజులు రావు ఒక్కొక్కసారి. మరీ అధ్వానంగా తయారైంది. ఈ సైకో ముఖ్యమంత్రి ఎప్పుడు పోతే అప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి శనిపోయినట్టు. ఈ కార్యక్రమంలో లీలావతి, నరసింహుల నాయుడు, చంద్రమౌళి, మోహన్, శ్రీధర్, రమేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు. కోట గ్రామంలోని శ్యామసుందరాపురంలో ఉన్న మసీదులో నియోజకవర్గ మసీదుల ముతవల్లి కమిటీ చైర్మన్ షేక్ మొబీన్ బాషా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అలీబాయ్ మసీదుల్లో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా మసీదులకు కావలసిన కనీస అవసరాలు, నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రహీం, కార్యదర్శి జిలానీ, సంయుక్త కార్యదర్శి అమీర్, మస్తాన్ బాషా, రియాజ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ముద్దవల్లిల కమిటీ ఈనాడు ట్రెజరర్
बहुत अच्छे हैं। तेरे भी एक ये नहीं सकता, एक कदर नहीं सकता। नहीं है बहुत अलग है ऐसा बात। अच्छा कमिटी रखे तो अच्छा हटा ऐसा వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో కొలువైన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి వారి సోదరి లావణ్య దాతృత్వంతో సువర్ణలక్ష్మికి బియ్యం, ఫలసరుకులు, కూరగాయలతో పాటు 30,000 రూపాయల నగదు అందజేశారు. అనంతరం జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు డివి అనంతబాబు తదితరులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఇంటి యజమానిని కోల్పోయి మంచానికి పరిమితమైన సువర్ణలక్ష్మికి దాతలు చేయూత అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డివి శ్రీనివాసులు, సత్య శ్రీనివాసాచార్యులు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం శ్రీ పట్టాభి అత్తోట గ్రామానికి చెందిన అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి గారికి ఇంటి యజమానిని కోల్పోయి ఒంటరితనంగా ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని గుర్తించినటువంటి దాతలు, వదాన్యులు మరియు ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు గతంలో కూడా సహాయం చేశారు. వారి మాట ప్రకారం రెండవ విడత కూడా ఈరోజు మొక్కం తర్వాత అలానే పలసరుకులు, కూరగాయలను వెలిసి 30,000 రూపాయలుగా ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. ఇలానే దాతలు ముందుకు వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి మీ సహాయ సహకారాలను ఇస్తే మా సంస్థ, మా ప్రతినిధులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో భజనలు చేశారు. ఉభయదాతలుగా చిట్టోమూరు పద్మనాభరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె చిల్లకూరు నిర్మలమ్మ, డాక్టర్ ముద్దు కృష్ణారెడ్డి దంపతులు వ్యవహరించారు. ప్రాకారం ప్రేమకు శ్రీకారం కరుణాసాగరం సాయి ఆలయం. సమతకు సోపానం మమతకు ఆధారం జీవన పావనం నీ గుడి ప్రాంగణం. గీతా బైబిలు ఖురాను సారము సాయి నీ సుమధుర నామము. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి ఆహిమా దయగలవోయి సాయిరా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకీ పెంచలయ్య వైకాపాలోకి. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక. సాదరంగా ఆహ్వానించి అభినందించిన సీఎం జగన్. టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే పొత్తు కోసం వెంపర్లాట. తాడేపల్లిలో చంద్రబాబు, వైఎస్ షర్మిలను విమర్శించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి.
రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. గూడూరులోని 4వ వార్డులో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వివరించిన పాసల సంధ్యారాణి. మసీదుల్లో నెలకొన్న సమస్యలను వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకెళ్దాం. కోట శ్యామసుందరాపురంలో ఉన్న మసీదులో జరిగిన మసీదుల ముతవల్లి సమావేశంలో చర్చించిన ముస్లిం మత పెద్దలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.